యేసుప్రభు ఎందుకు వచ్చారంటే సాతాను కృత్యములు లయం చేయడానికి యేసుప్రభు వచ్చారు. ఈ రోజు నీ కుటుంబంలో ఏ అంధకారం ఉన్నా, ఎప్పుడైతే నువ్వు యేసు నీ హృదయాన్ని, నీ యొక్క కుటుంబాన్ని యేసు కోసం నువ్వు తెరిచినప్పుడు, మీ కుటుంబంలో మీరు ప్రార్థన చేసినప్పుడు ఈ యేసు ప్రభు ఈ రోజు మీ ఇంటికి వస్తారు. నీ ఇంటిలో ఉన్న బంధకాలన్నిటి నుంచి ఆయన విడిపిస్తారండి. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు చెప్తారు, ఇది ఎవ్వరి వల్ల ఇంకా తగ్గదు, ఒకే ఒక మార్గం. మరి అమ్మాయి చాలా ఒక రోజు రాత్రి కాలంలో కాలు నొప్పి, చాలా ఆ నొప్పి వచ్చి వచ్చి ఏడుస్తుంది. ఎవరు నాకు సాయం చేస్తారు, ఎవరు నాకు సాయం చేస్తారు? అమ్మాయికి యేసుప్రభు అంటే ఎవరో తెలియదండి. అప్పుడు ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, ఆడ పనిచేసే ఒక అమ్మాయి ఉందన్నమాట, వాళ్ళ ఇంట్లో పనిచేస్తుంది. ఆమె చెప్పింది, అమ్మాయి ఇంతగా ఎందుకు ఏడుస్తున్నారు నీకు తెలుసా? యేసు అని నువ్వు నోటితో ఒప్పుకొని యేసుప్రభుని పిలిస్తే ఆయన ఏం చేశారు? బైబిల్లో కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇచ్చారు, గుడ్డి వారికి ఆయన చూపించారు, బంధకాలలో కుష్ఠ వ్యాధులుంటే ఆయన తాకితే స్వస్థత జరిగింది. కాబట్టి రక్షించే నామం యేసు ప్రభుకు తప్ప ఇంకెవరికి ఇవ్వబడలేదు. ఈ సమయంలో డాక్టర్లకు కూడా తగ్గని జబ్బు ఎవరి ద్వారా తగ్గుతుంది అంటే యేసు ద్వారా తగ్గుతుంది. కనుక నీకు ఈరోజు శుభవార్త నీ ఇంటికి వస్తుందండి. అప్పుడు అమ్మాయి ఏం చేసిందంటే ఆ కాలు నొప్పి భరించలేక ముందుగా ఏమన్నదంటే, అమ్మో నేను యేసు ప్రభుని మేము పిలవకూడదు, మా ఇంట్లో నన్ను తిడతారు. ఆమె చెప్పింది, అమ్మ నొప్పి తగ్గడం ముఖ్యమా లేకపోతే నీ నొప్పి ఉంచుకోవడం ముఖ్యమా, ఏది ముఖ్యం అన్నప్పుడు ఆ రోజు రాత్రి ఆ బాధ భరించలేక ఆమె బెడ్ మీద అలాగే కూర్చొని, ఆమె నడవలేదు కదా, అలాగే కూర్చొని అడుగుతుందంటే, ఏమని అడుగుతుందంటే, యేసయ్యా నేను ఒక మాట విన్నాను, ఈ రోజు రాత్రి నాకు ఒక మాట చెప్పింది, మా పనమ్మాయి చెప్పింది. ఏమని చెప్పిందంటే, నువ్వు యేసు అని పిలువు, ఆయన అడుగు, ఆయన తప్పకుండా నీకు సాయం చేస్తాడు, నీ కాలు బాగవుతుంది, నువ్వు నొప్పి బాగవుతుంది, ఆయనకు తప్ప ఇంకెక్కడి వల్ల కాదు అని చెప్పినప్పుడు అందరూ నిద్రపోతున్నారు. రాత్రి 12 గంటల సమయంలో నొప్పి, బాధ, వేదన, ఎవరు ఏ అమ్మ నాన్న కూడా తీర్చలేని బాధ అండి. కాబట్టి ఆ సమయంలో ఆమె బెడ్ మీద కూర్చొని ప్రార్థన చేసింది, యేసయ్యా నా మీద దయచేయండి, నేను విన్నాను యేసయ్యా నీవు కుంటి వారికి కాలిస్తావని, తగ్గని జబ్బులు, క్యాన్సర్ వ్యాధులు అన్ని కూడా నీ పేరు చెప్తే తగ్గుతాయని మేము విన్నాం యేసయ్యా. కనుక ఈ రోజు ఈ రాత్రి కాలంలో నా దగ్గరికి రా, నన్ను స్వస్థపరచు, నాకెవరు లేరు, ఈ బాధ ఏ డాక్టర్ కూడా తగ్గదని చెప్తున్నారు కానీ నీ వల్ల తగ్గుతుంది అని ఎప్పుడైతే అలా ప్రార్థన చేయడం మొదలుపెట్టిందో ఆ బాగా ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేసిందట. తర్వాత ఆమె నిద్రపోయిందండి. రాత్రి 1 గంట నిద్రపోయింది, ఆమెకు తెలియలేదు. మరి ఆ రాత్రి కాలంలో ఏం జరిగిందో చెప్తున్నారు. చీకటిలో ఉన్నవారు వెలుగు చూడడం అంటే, ఒక నొప్పి అనే చీకటి, వేదన అనే ఒక చీకటిలో